హాయ్ గైస్, తిరుపతి నుంచి అరుణాచలం ఈవినింగ్ 6 అలా ఆ టైంకి వచ్చేసాను. రూమ్ తీసుకొని ఫ్రెష్ అయ్యి ఇంకా వెంటనే టెంపుల్ దగ్గరకు వచ్చేసాము. నార్త్ గోపురం దగ్గర కార్ పెట్టాను. ఇలా కార్ పెట్టగానే సార్ పార్కింగ్ అనుకొని వచ్చేసాడు. నాకు ఎప్పుడు కూడా రాజగోపురం నుంచి దర్శనంకి వెళ్ళడం అలవాటు. సో రాజగోపురం దగ్గరకు వచ్చేసాను. అండ్ గిరియాత్ర కూడా రాజగోపురం నుంచే స్టార్ట్ చేస్తారు. తిరుపతిలో కొండ ఎక్కాను కదా, కాళ్ళ నొప్పులు అయితే అస్సలు తగ్గలేదు. దానివల్ల ఇంకా కార్లోనే గిరియాత్ర చేసేసి దర్శనంగా వచ్చేసాను. నేను రావడం క్లోజింగ్ టైం అవ్వడం అక్కడంతా కూడా చాలా ఫ్రీగా తిరిగాను. కోనేరు దగ్గరికి వెళ్ళి చక్కగా ఫొటోస్ వీడియోస్ తీసుకొని ఏదో మన ఇంటి దగ్గర టెంపుల్ దగ్గర ఎంజాయ్ చేసినట్టు చేసుకున్నాను. అండ్ ఇన్ కేస్ మీరు కూడా నైట్ స్టే అరుణాచలంలో ఉంటే మాత్రం ఖచ్చితంగా క్లోజింగ్ టైంకే వెళ్ళండి. మీరు కూడా నేను ఎలా అయితే ఫీల్ అయినా అలా ఫీల్ అవుతారు. ఆ లైటింగ్ అది చూసారండి, నందీశ్వరుడికి ఎంత చక్కగా దూరం నుంచి ఎంత బాగా అనిపిస్తున్నారో. అండ్ నేను వెళ్ళే టైంకే స్వామివారిది అమ్మవారిది ఊరేగింపు అవుతుంది. అది చూడడం చాలా హ్యాపీగా అనిపించింది. ఇంతకుముందు వెళ్ళాకని ఎప్పుడూ ఇలా చూడలేదు. ఈసారి అయితే ఏదో లక్కీ అన్నట్టు అనిపించింది. చాలా బాగుంది. అండ్ 4 గోపురాల నుంచి వచ్చిన జనాలందరినీ ఒకే దగ్గర నిల్చోబెట్టేశాడు. ఆ చిలక నిజం అనుకోకండి, బొమ్మ చిలకే. నేను ఫస్ట్ ఏం నిజంగా చిలక అనుకున్నాను, కాదు. దర్శనం అయితే చాలా బాగా అయింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. అండ్ మీరు ఎన్నిసార్లు గిరియాత్ర చేశారు నాకు కింద కామెంట్స్లో చెప్పండి.